నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్ నేమి రామకృష్ణ. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై ఎర్రగొండపాలెం పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. ఎర్రగొండపాలెం సంబంధించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. మొట్టమొదటిసారిగా ఆయన ఎర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయనపై ఎర్రగొండపాలెంలో పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. ఇక సోమవారం ఆయన ఇంటికి వెళ్ళి ఎర్రగొండపాలెం నుండి ఆయన గృహానికి వెళ్ళి పోలీసులు నోటీసులు అందజేశారు. మంత్రి లోకేష్పై ఎక్స్లో పెట్టిన పోస్టుపై కేసు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదు చేసిన కేసులకు సంబంధించి 3 కేసులు, మొత్తం 4 కేసుల్లో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్కి ఇక్కడ కేసులు నమోదు చేసి అతనికి సంబంధించిన 41 CRC నోటీసులు అందజేశారు. ఎర్రగొండపాలెం ఎస్ఐ చౌడయ్య ఇక్కడ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళి స్వయంగా నోటీసులు అందజేసి ఆయన వద్ద సంతకాలు తీసుకున్నారు. ఇటీవలే కేసులు నమోదు చేస్తున్నట్లుగా వచ్చిన కథనాలపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. 1 కాదు 100 కేసులు పెట్టుకోండి, ఏం కాదంటూ సవాలు విసిరారు. అధికార పార్టీకి సంబంధించిన అక్రమాలపై ప్రశ్నించినందుకే, ముఖ్యంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి చేస్తున్న దురాగతాలను ప్రశ్నించినందుకు తనపై అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ ఈ సందర్భంగా తాటిపర్తి చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు. కేసులు భయాందోళనలకు నేను ఎట్టి పరిస్థితుల్లో లొంగేది లేదని, ఎన్ని కేసులు పెట్టుకున్నా ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందంటూ ఈ సందర్భంగా తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై 4 కేసులు ఒక్కసారిగా నమోదు చేయడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించగా, ఒక ప్రకాశం జిల్లా నుంచే 2 ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఒకరు ఎర్రగొండపాలెం నియోజకవర్గం సంబంధించిన తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రెండోవారు దర్శి ఎమ్మెల్యే బుచ్చపల్లి సుప్రసాద్ రెడ్డి. ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. జిల్లాలో తాటిపర్తి చంద్రశేఖర్పై కేసు నమోదు కావడం పట్ల ప్రజలు అధికార పార్టీ ప్రతిపక్షంపై పెత్తనం చేస్తుంది, నోరు మెదపకుండా అడ్డుకుంటుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. గత ప్రభుత్వం కూడా ఇలానే చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తుంది. ఇక టీడీపీకి వైసీపీకి తేడా అయిందంటూ సామాన్యులు క్వశ్చన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.